కేసీఆర్ గారు పొలిటికల్‌లో సైలెంట్ అయిపోయారు. అసలు ఈ సైలెంట్ వెనకాల ఏంటిది? సునామీ ఏమైనా రాబోతుందా? సునామీ లేదు, ఏమీ లేదండి. ఆయన పాత రోజులు అయ్యాన్ని అగ్నిగూడాలు పుట్టిస్తాను, అగ్నిగుండాలు తెప్పిస్తాను, అగ్నిపర్వతాలు బద్దలవుతాయి, అవన్నీ పాత డైలాగులు. ఇప్పుడు ఆ డైలాగులకి ఏమీ పని లేదు, పసలేదు. ఆయన ఇంకేమీ చేయలేరు. అయిపోయింది, టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఏ రోజైతే మొదటి 5 ఏళ్ళు కాంగ్రెస్ని చంపడానికి ఉపయోగపడ్డారో బీజేపీకి, ఆ తర్వాత 5 ఏళ్ళు బీజేపీ వీళ్ళని చంపడానికి ప్రయత్నం చేసింది. దాదాపు ఆ పని పూర్తి చేసింది. అంతలా చూడటం తప్పితే అసలు ఇంకా ఆ పార్టీ అక్కడ టీఆర్ఎస్ రివైవ్ అయ్యేదైతే మట్టుకు జరగని పని. ఇక్కడ ఉండేది 2 పార్టీలు, కాంగ్రెస్ బీజేపీయే ఉంటాయి. ఇంకా ఆంధ్రాలో కూడా అంతే. వైసీపీ పార్టీ ఇక పునరుజ్జీవనం లేదు, అయిపోయింది మన ఎలక్షన్స్తోనే. ఆయన చూస్తే గనక ఇప్పుడు ఇది రుణమాఫీ అనేది తెలంగాణలో జరుగుతుందని అంటున్నారు, కొంతమంది జరుగుతలేదు అంటున్నారు. దీని మీద మీరేమంటారు? అసలు అధికారంలోకి రావటం కోసం కాంగ్రెస్ పార్టీ అలవిగాని వాగ్దానాలు చేసింది. ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె అంటారు. ఇప్పుడు మీ దగ్గర పిండి కిలోనే ఉంటే 2 కిలోలు రొట్టెలు చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? కిలో వరకే అవుతుంది. ఇప్పుడు మన బడ్జెట్ ప్రకారం మనం ఎంతవరకు చేయగలం, ప్రాక్టికల్ ఎంతవరకు చేయగలం అనేది ఒక అంచనా ఉండాలి మనకి. నేల విడిచి సాము చేశారు, కేసీఆరే చేశాడు అంటే, మిగులు రాష్ట్రంగా ఉన్నదాన్ని అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చాడు అంటే, అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి వచ్చి అంతకంటే బాగా ఏమి ఆదాయం వచ్చేస్తుంది రాష్ట్రానికి అంటే, మన దగ్గర ఏమి అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు కదా, మంత్రదండం లేదు కదా, రాత్రికి రాత్రి ఆదాయాలు వచ్చేదానికి. మనం ఉన్నంతలో అనుత్పాదక ఖర్చుల్ని తగ్గించుకుంటూ, ఉత్పాదకత మీద పెట్టుబడులు పెంచుకుంటూ, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళాలి తప్పితే మనం ఖర్చు పెట్టడానికే మనం ముందుకెళ్తున్నాం. సంక్షేమానికే ఎక్కువ పెద్దపేట వేసినట్టు చేస్తున్నాం. కానీ సంక్షేమం కూడా కావాల్సిందే, కానీ మితిమీరిన సంక్షేమం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది ఎప్పటికైనా. ఆ సంక్షేమం కాకుండా వాగ్దానాలు చేసిన తర్వాత ఇవ్వక తప్పదు. ఇప్పుడు రుణమాఫీ అన్నారు. ఆ రుణమాఫీ పూర్తిగా జరగట్లేదు అని చెప్పి టీఆర్ఎస్ అంటుంది. టీఆర్ఎస్ దళిత బంధు పథకం తీసుకొచ్చారు కదా. దళిత బంధు పథకం తీసుకొచ్చినప్పుడు అందరికీ ఇచ్చారా? అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చారా? మరి మీరు ఇవ్వలేని రెండో వాళ్ళు ఇస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? వీళ్ళ బాధ ఏంటంటే, వీళ్ళు ఎక్కువ కబుర్లు చెప్పేసి అధికారంలోకి వచ్చేసారు. వీళ్ళు ఇన్ని మాటలు చెప్పకపోతే మేమే అధికారంలోకి వచ్చేవాళ్ళం అని ఒక అక్కసు ఉంది చూసారా? ఆ అక్కసు నైరాశ్యం వాళ్ళ చేత ఇలాంటి మాటలు మాట్లాడిస్తుంది తప్పితే వేరే. ఈ న్యూ రేషన్ కార్డ్స్ కానివ్వండి, ఇప్పుడు మనకు రైతు భరోసా కానివ్వండి, దీని మీద ఏమంటారు? న్యూ రేషన్ కార్డ్స్ న్యూ రేషన్ కార్డు గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వాల. 90 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో. అసలు అప్లికేషన్లు ఉన్నాయో చింపేశారో తగలబెట్టేశారో తెలియదు. ఈ 90 లక్షల అప్లికేషన్స్లో నిజమైన అర్హులు 60 లక్షలన్నా ఉంటారుగా, లేదు 50 లక్షలన్నా ఉంటారు కదా. ముందుగా ఆ 50 లక్షల మంది కార్డులు ఇవ్వాలి. ఇచ్చి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోమని చెప్పాలి. అసలు ఇంతవరకు ఆ ప్రోగ్రామే మొదలుగాల, రేషన్ కార్డుల ప్రోగ్రామే మొదలుగాల. ఎప్పటికి చేస్తారు? వీళ్ళు అయిపోతుంది కానీ వాళ్ళకైతే దక్కుతలేదు. అందుకని ఏంటంటే, ఇవి ఇలాంటి ప్రోగ్రాంలు ఏవైనా సరే చేద్దాము అనుకునే లోపు వీళ్ళకి బడ్జెట్ కన్స్ట్రైంట్స్ కొన్ని వస్తున్నాయి. అలాగే ప్రతిపక్షాల దగ్గర నుంచి సవాళ్ళు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఏ మాటకు ఆ మాట రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిని అయ్యాను అనే ఒక సంబరం కంటే కూడా 3 నాళ్ళ ముచ్చటగా వీళ్ళు 3 నెలల్లో దింపేస్తామని ఓ పక్క టీఆర్ఎస్ వాళ్ళు, ఓ పక్క బీజేపీ వాళ్ళు ప్రతి సవాళ్ళు వేస్తూ ఉంటే ఆయన పాలన మీద ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తాడు? ఎవరికైనా ఫస్ట్ వాడి స్కిన్ని వాడు కాపాడుకుంటాడు కదా. మీరు అసలు 4 రోజులు కూడా అసలు వాడు ఏం చేస్తాడో చూద్దామని ఓపిక లేదు మీ దగ్గర, అసహనం లేదు. అంత అసహనం దేనికి? అసలు రాజకీయాలంటేనే ఓర్పు, నేర్పు. ఓర్పుగా వెయిట్ చేయగలగాలి. మీ దగ్గర అసలు ఆ వెయిట్ చేసే లక్షణం లేకపోతే ఎట్లయినా పడగొట్టేస్తాం. ఎట్లా పడగొడతారండి? ప్రజాస్వామ్యయుతంగా వచ్చిన అధికారాన్ని ఎట్లా మీరు పడగొడతారు చెప్పండి? మహా అయితే ఏం చేయగలుగుతారు? మీరు ఎమ్మెల్యేలను కొంటారు. అది కరెక్టా? అది చట్టబద్ధం కరెక్టా? చట్ట ప్రకారం చేయొచ్చా? అంటే చట్ట వ్యతిరేకమైన పనులు చేసి మీరు ప్రభుత్వాన్ని కూలగొట్టి, మీకు ఆ అలవాటు ఉంది కదా బీజేపీ వాళ్ళకి, ఆ అలవాటు ప్రకారం చేద్దామని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి సహకరిద్దామని శత్రువు మిత్రుడు అన్నట్లు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏకమయ్యారు. ఇద్దరు కలిసి ఏం చేశారు? ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుద్దాం అనుకున్నారు. మీ ఇద్దరు కలిసి పని చేసేవాడిని పని చేయనియొచ్చు కదా.
వాడు పనికి మాలినోడు, వాడికి పని చేయటం రాదు, మా అంత కూడా చేయటం రాదు అని నిరూపించాలని వీళ్ళ ఉత్సాహం. దీని బదులు మొదటి 4 సంవత్సరాలు ప్రభుత్వానికి సహకరించారనుకోండి, కలిసికట్టుగా పనులు చేసుకున్నారనుకోండి, 5వ సంవత్సరం ఎలక్షన్ల కోసం పని చేసుకోవచ్చుగా. ఒకప్పుడు ఇలాగే ఉండేది, ఎలక్షన్ ఇయర్లోనే కొట్టుకుని చచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఎలక్షన్ అయిన తెల్లారి నుంచే కొట్టుకుంటూ మొదలెట్టారు. దీనివల్ల నష్టపోయేది ప్రజలు. మీరు లాభపడవచ్చు, కానీ నష్టపోయేది ప్రజలు. ప్రజలకి పరిపాలన అందనివ్వండి, అదే నేను కోరుకునేది.